నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. He shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా నాయన ఈ వాక్య పరిచర్యను మా హృదయంలో ప్రతిష్ఠించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరున శుభములు వందనములు తెలియజేసుకుంటూ, న్యాయాధిపతి అయిన సంసోను జీవితంలో అతని విశ్వాసపు చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. ఈ రెండవ భాగంలో కూడా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి మనమందరము కలిసి ధ్యానించగలిగితే, దేవుని ఆత్మ సంసోను గారిని రేపినప్పుడు ఎలా ఫిలిస్తీయులకు ఎదురుగా నిలిచాడో మొదటి భాగంలో మనం విన్నాం. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచించగలిగితే దయచేసి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికియ్యబడెను. నా భార్యతో మీరు ఈ విప్పుడు కథను భావాన్ని తెలుసుకున్నారు అని వారికి ఇవ్వవలసినవి ఇచ్చి కోపంతో వెళ్ళిపోయాడు. సంసోను గారు వెళ్ళిపోగానే ఏం జరిగింది అంటే, సంసోను భార్య అతని చెలికానికి ఇవ్వబడింది. సంసోను గారికి ఎంత కోపం రావాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా సంసోను గారికి అది తెలియలేదు ప్రేమన వర్లారా. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా ఫిలిస్తీయుల విషయంలో సంసోను గారు ఇంకా ఏదైనా చెయ్యాలని రేపబడుతున్నట్లుగా ఈ సందర్భాలన్నీ జరుగుతున్నవని మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు సంసోను గారు ఏం చేస్తున్నారు దయచేసి చూడండి. 15వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్లనొకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును.
చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి. సంసోను గారికి కోపం వచ్చేసిందండి. తన భార్యతో నువ్వు వారికి ఎందుకు చెప్పావని కోపంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గోధుమల కోత కాలమున నా భార్య దగ్గరికి నేను వెళతానని రాగానే జరిగినది విని, నా విషయంలో ఇలా చేసిన ఫిలిష్తీయులకు నేనిప్పుడు చేయటంలో ఏ తప్పు లేదు అనుకున్నాడు. ఎందుకంటే వారు చేసిన దానికి ప్రతీకారం. ఏం చేస్తున్నాడో తెలుసా? గోధుమల కోత కాలం అన్నాడు. గోధుమలు అనగానే వారికి ప్రధానమైన ఆహారం ప్రేమన వారలారా. సంసోను వారి ఆర్థిక వ్యవస్థను, వారి ఆహారపు వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగా ఇక్కడ కనపడుతున్నాడు. దయచేసి చూడండి, 300 నక్కలను పట్టుకొచ్చాడు ప్రేమన వారలారా. అసలు నక్క దొరుకుతుందా? కుక్కను పట్టుకోవటమే కష్టమైతే 300 నక్కలను పట్టుకొని వచ్చాడు. దయచేసి చూడండి 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టుకు తోకను తిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టెను. ఫిలిష్తీయులకి ఏదైనా చెయ్యాలి అని మరలా రేపబడుతున్నాడు. నా భార్య విషయంలో ఇలా చేసినప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? వారి ఆర్థిక వ్యవస్థను అంత చిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు ఫిలిష్తీయులకు ఇది ఎవరు చేశారు అని ఆరా తీస్తే ఇశ్రాయేలీయుడైన సంసోను అని వారికి తెలిసింది. అప్పుడు వారేం చేశారో చూడండి 6వ వచనం. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికిచ్చెను గనక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. వాళ్ళు ఊరుకోలేదు ప్రేమన వారలారా. సంసోను భార్యను ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. ఇప్పుడు సంసోను గారు ఒకవేళ స్త్రీలోలుడైతే వెళ్ళినప్పుడు మీరు గమనించాడా? ఆమె చెల్లి ఉంది, ఆమె కంటే చక్కనిది, ఈమెను ఆమెకు ప్రతిగా నువ్వు ఉండనిచ్చుకోవచ్చు కదా అన్నప్పుడు నాకు అవసరం లేదు అన్నాడు. స్త్రీలోలుడైతే ఇదిగో ఆమె విషయంలో సరేలే అని సర్దుకొని పోయేవాడు కాదు ప్రేమన దేవుని పిల్లలారా. తండ్రే కోరుండి తన కుమార్తెను గురించి చెబుతున్నప్పుడు సంసోను ఒప్పుకోలేదు అంటే నిజంగా మీరు ఆలోచించండి, తన భార్య విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. ఇక్కడ వెంటనే ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చేశారు. సంసోను గారికి కోపం కట్టలు తెంచుకున్నది ప్రేమన వారలారా. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి 7. అప్పుడు సంసోను, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. సంసోను గారికి మరలా కోపం వచ్చింది. ఫిలిష్తీయులను బహుగా హతము చేశాడు. అంటే నెమ్మదిగా ఫిలిష్తీయులను అణగద్రొక్కడానికి దేవుడు ఎలా ముందుకు తీసుకొని వెళుతున్నాడో మనం గ్రహించాలి ప్రేమన వారలారా. ఫిలిష్తీయులు ఏదో ఒకటి చేయటం, మరలా కోపంతో ఫిలిష్తీయులకు రెండింతలు చేయటం, అంటే ఫిలిష్తీయులను అణగద్రొక్కుతున్నాడు, తన పుట్టుక లక్ష్యాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి. బండ సందులో ఉన్నాడు. వెంటనే ఫిలిష్తీయులు అందరూ ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఇదిగో అతన్ని మాకు అప్పగించాలి, లేకపోతే మేమేం చేస్తామో మాకు తెలియదని ఇశ్రాయేలీల మధ్యకు వచ్చారు. దయచేసి ఆ మాటను కూడా మనం చూద్దాం. 9వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశములో దిగి చెదిరి లేహీలో దోపిడి కొరకై దండును కూర్చిరి. యూదావారు మీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమనరి.
అందుకు యూదా జనులలో 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించెదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. ఫిలిష్తీయుల మీదకి వెళుతున్నాడు కోపంతో, కానీ ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు మాత్రం, ఇదిగో నన్ను మీరేం చేయొద్దు, ఇశ్రాయేలీల మీద పడట్లేదు చూసారా? ఎందుకు? ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి గనుక. వారికి కష్టం వచ్చిందనగానే సరే నన్ను అప్పగించేసేయండి అన్నాడే తప్ప, మీకు కష్టం వస్తే నాకేంటి అని మాట్లాడలేదు. ఎందుకంటే న్యాయాధిపతిగా ఈ కష్టాన్ని నేనే తీర్చాలి అని నన్ను కట్టి అప్పగించండి అన్నాడు. కట్టి అప్పగించిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం. 15వ వచనం చూడండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. ఇక్కడ చాలామంది ఏం ఆలోచిస్తున్నారు అంటే, సంసోను గారు నాజీరు చేయబడిన వ్యక్తి కదా, నాజీరు చేయబడిన వ్యక్తి పచ్చి గాడిద దవడను పట్టుకోవటం అది తప్పే కదండి అన్నట్లుగా సంసోను గారు ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడుతుంటారు. కానీ పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడింది చూడండి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. లేవియా కాండము 11వ అధ్యాయములో వ్రాయబడిన మాట దయచేసి చూడండి. 11వ అధ్యాయము 1 నుంచి 8 వరకు అక్కడ జీవులను గురించి రాశాడు, జీవుల పేర్లు. కానీ అక్కడ గాడిద లేదు. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. వాటి కళేబరమును ముట్టకూడదు. కళేబరం అంటే చనిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత కుళ్ళిపోయిన దాన్ని ముట్టుకోకూడదు. సంసోను గారు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకున్నాడు అని రాయబడింది. అది కళేబరము కాదు. ఇంకను మనం చూడగలిగితే దయచేసి చూడండి 28 వచనం. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. తర్వాత 38. నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములు. ఇక్కడ మీరు ఆలోచించగలిగితే గాడిద ఇక్కడ లేదు. ఇది ఇశ్రాయేలీలందరికీ సంబంధించింది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి సంసోను గారు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని వారిని హతం చేయటం అనేది దేవుని సంకల్పం. లేకపోతే 1000 మందిని చంపగలడా ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి మీరు ఆలోచించండి. చంపలేడు కదా. కాబట్టి సంసోను గారి జీవితంలో ఏదో తప్పు చేశాడన్న ఆలోచనలో ఉండటం వల్ల తప్పు అనుకొని చదివినప్పుడు తప్పులే కనపడతాయి. కానీ దేవుడు విశ్వాస వీరుడుగా మనకు కనపరుస్తున్నాడు అని కోణంలో చదవగలిగితే సంసోను దేవుని చేతిలో బలమైన బాణము వలె కనబడతాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి సంసోను గారు ఇది చేసింది తప్పు కాదనటానికి చాలా స్పష్టమైన నిదర్శనాన్ని దయచేసి చూడండి. 17వ వచనం. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతిలో నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. సంసోను గారు ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుణ్ణి అంటున్నాడు. నీ సేవకుణ్ణి, నీ సేవకుణ్ణి. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఎందుకు నీళ్ళనిచ్చి బ్రతికించాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు దేవుడు నీళ్లను ఇచ్చి సంసోనును తెప్పరిల్లేటట్లుగా
చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే 15వ అధ్యాయంలో జరిగింది కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుని చిత్తాన్ని బట్టి జరిగింది. సంసోను గారు పుట్టుకను గురించి మీరు ఆలోచించండి. మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. చేలను తగలబెట్టాడు, వాళ్ళొచ్చారు, వాళ్ళను ఇదిగో హతమార్చేశాడు. ఇంకా గుంపుగా వచ్చారు, వాళ్ళందరినీ పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని అందరినీ హతమార్చాడు ప్రేమన్న వారలారా. అంటే ఫిలిస్తీన్ల గుండెల్లో భయాన్ని కలిగించాడు. ఈ బలాఢ్యుణ్ణి అసలు ఏం చేయాలి, ఫిలిస్తీన్లకు నిద్ర లేకుండా చేశాడు ప్రేమన్న వారలారా. ఇశ్రాయేలీలకు మాత్రం న్యాయాధిపతి. ఇదిగో దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఇదిగో నీ సేవకుణ్ణి అంటున్నాడు, నీ సేవకుణ్ణి. పోనీ సంసోను గారు ఆ మాట అనగానే దేవుడు ఎందుకు నీళ్ళనిచ్చాడు అంటే నా సేవకుడు అని దేవుడు సంసోను గారిని యాక్సెప్ట్ చేశాడు. నా సేవకుడు అని దేవుడు గుర్తించాడు. దేవుడు గుర్తించిన సంసోను గారిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. చూసారా ప్రేమన వారలారా. దేవుని వాక్య ప్రకారంగా మనకు బ్రతకటం చేత కావట్లేదు. బ్రతికిన వారిని చూచి కూడా వారిలో తప్పులు వెతికి మనం తృప్తి పడుతున్నామంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. వారి వలె మనం బ్రతకాలి. బ్రతకకపోగా వారి జీవితంలోనికి వెళ్ళి ఇది తప్పు అది తప్పు అని మనం మాట్లాడుతున్నాం. దేవుడు చూపించిన వారిలో తప్పులు వెతుకుతున్నామంటే ఏ స్థితిలో మనం ఉన్నామో చూడండి. అందుకే వాక్యానికి ఎప్పుడు మన తలంపులు పెట్టద్దు. మన తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది ప్రేమన వాట్లారా. కాబట్టి మన తలంపులు వాక్యము దగ్గరికి తీసుకొని వచ్చి వాక్యాన్ని కూడా వక్రీకరిస్తాం. వాక్యాన్ని కూడా ఏమండి అర్థం చేసుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా. విశ్వాస వీరుడైన సంసోను గారి జీవితాన్ని దయచేసి మీరు ఆలోచించండి. నీ సేవకుని దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చచ్చిపోతున్నాను అని కాదు, సున్నతి లేని వీరి చేతికి నేను చిక్కటం ఏంటి? రోషము కలిగిన వాడుగా నాకు నీళ్లు కావాలి అనగానే దేవుడు ప్రార్థనను విని సంసోను గారి కొరకే ఆ గోతిని చీల్చినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. చూడండి, 20 ఏండ్ల వరకు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను అని స్పష్టంగా చెబుతున్నాడు ప్రేమల వారలారా. 20 ఏళ్ళ వరకు న్యాయాధిపతిగా ఉండెను. ఏమండి, ఇంతవరకు మాకు అర్థమైందండి, కానీ ఆ క్రింది వచనంలో ఉన్నది ఏంటి అని మీరు అడగొచ్చు. 16వ అధ్యాయము 1వ వచనము, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. ఏమండి, వేశ్య దగ్గరికి వెళ్ళాడు కదా అని. నిజమే, రాయబడింది గాజాకు వెళ్ళి వేశ్య యొద్ద చేరు అని రాయబడింది. ఎందుకు చేరాడు? వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు? సంసోను గారి జీవితంలో 20 ఏళ్ల వరకు న్యాయాధిపతిగా ఉండిను అని దేవుడు మాట్లాడుతూ నేను నీ సేవకుణ్ణి అన్నప్పుడు దేవుడే గోతిని చీల్చి నీళ్ళిచ్చి బ్రతికించుకున్నాడు అంటే మీరు ఆలోచించండి. సంసోను గారు గాజాకు ఒక వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత దెలీలా విషయంలో జరిగిందేంటి? ఏమంటే మర్మమై ఉన్న సంగతులను మరలా మనం ధ్యానించాలి. కాబట్టి 3వ భాగంలో సంసోను గారి జీవితంలో ముగింపు దశలోనికి వెళ్ళి అసలు ఏం జరిగింది, గాజాకు ఎందుకు వెళ్ళాడు, వేశ్య దగ్గర ఎందుకు చేరాడు, ఆ తర్వాత దెలీలా ప్రస్తావన, ఆయన మరణాన్ని గురించి ఆలోచించటం మనం మొదలు పెడితే ఆశ్చర్యకరమైన సంగతులు లేఖనాలలో నుంచి బయటపడతాయి.
కాబట్టి దయచేసి విశ్వాసవీరుడైన సంసోను గారిని విశ్వాసవీరుడుగానే చూడాలి ప్రేమల వారలారా. ఏదో పడిపోయాడు, తర్వాత లేచాడు, ఏదో స్త్రీలోలుడు అన్న విధానంతో చూడటానికి వీలు లేనే లేదు ప్రేమల వారలారా. కాబట్టి ప్రారంభంలో దేవుడు రేపుతున్నాడు. యెహోవా ఆత్మ అతని మీదికి దిగిరాగా నిజంగా తప్పు చేసేవాడి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని ఆత్మ దిగిరాగా అన్న మాటలు మనం చదువుతూనే ఉన్నాం కదా. మరి సంసోను గారి మీదికి దిగి వచ్చింది అంటే తప్పు చేసిన వాడి మీదికి ఆత్మ ప్రభావం ఉంటుందా? ఉండదు. కాబట్టి దీనిని బట్టే సంసోను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటి వరకు మనం నిర్ధారించుకోవాలి ప్రేమన వారలారా. మాదిరిగా పెట్టుకోమన్నాడు. యాకోబు గారు రాసిన పత్రికలో ప్రవక్తలను, న్యాయాధిపతులను మాదిరిగా పెట్టుకోమన్నాడు. మరి సంసోను గారిని కూడా మాదిరిగా పెట్టుకోమంటున్నాడంటే అతడు విశ్వాసంలో గొప్పవాడనే కదా మన కళ్ళ ముందు పెట్టింది. దయచేసి మీరు ఆలోచించండి. ఏ నోట చూసినా, ఎవరు చూసినా, చివరికి సండే స్కూల్ పిల్లలు కూడా సంసోను గారు అనగానే ఒక అలాంటి అభిప్రాయం, ఏదో పడిపోయాడు, తర్వాత దేవుడు దయదలిచాడు అన్న ఆలోచన. చివరికి సినిమాలు తీసిన సంసోను చరిత్రను ఇలా వక్రీకరించి తీసిన వారే తప్ప ఆయనలో ఉంటున్న విశ్వాసపు పతాకపు స్థితిని చూపించిన వారు లేరు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాల ధ్యానాలలోనికి వెళుతున్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే విశ్వాస వీరుడుగా మనకు కనపడుతుంటాడు సంసోను గారు ప్రేమన వారలారా. కాబట్టి ఇప్పటి వరకు సంసోను గారు తన భార్య విషయంలో జరిగింది, ఆ తర్వాత ఫిలిస్తీలకు చేసింది, వారు వచ్చింది, వారిని హతం చేసింది, తర్వాత వాళ్ళు వచ్చింది 1000 మందిని హతము చేసింది, పచ్చి గాడిద దవడను పట్టుకున్నది, ఇదిగో తర్వాత లేహిలో గోతిని చీల్చింది. ఈ సందర్భాలన్నింటిలో ఎక్కడైనా తప్పు చేశాడా? ఒకవేళ స్త్రీ లోలుడైతే తన భార్య తండ్రే ఇదిగో ఆమె చెల్లెలుంది నీకు ఉండవచ్చును కదా అన్నప్పుడు స్వీకరించలేదు ప్రేమన వారలారా. ఒకవేళ స్త్రీలోలుడైతే ఆమెను చేర్చుకోవచ్చు కదా, అలా చేయలేదు. దీన్ని బట్టే సంసోను విశ్వాసములో ఉన్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి. సంసోను గారి గురించి ఎప్పుడు వింటున్నా ఏమండి, ఇదిగో ఆ నెగటివ్ ఆలోచనలు మనకు రావటానికి వీలు లేదు. దేవుడు విశ్వాస వీరుడుగా చూపిస్తున్నప్పుడు విశ్వాస వీరుడుగానే చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి 3వ భాగాన్ని మరి వచ్చే వారం మాట్లాడుకుందాం. తప్పనిసరి సంసోను గారి జీవితంలో ఉన్న ఆ 3వ ముగింపు భాగాన్ని కూడా దయచేసి మీరు వినాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు వింటూ నాయన ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ నాయన ఆనందిస్తున్నా. లేఖన సత్యాలను నాయన మా హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విలువైన నీ మాటలతో నాయన మా జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు కొనసాగించడానికి మా చేతులను బలపరుస్తున్న నాయన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇందులో యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, విధవరాండ్లు ఉన్నారు నాయన తండ్రి. రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు. తమ కష్టాన్ని నాయన ఈ కార్యక్రమాన్ని కొరకు వెచ్చిస్తూ అనేకులు విశ్వాసములో బలపడటానికి నీ పిల్లలు సాధనములుగా నాయన వాడబడుతున్నారు. ఈ సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలకు నాయన కోలుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మనోవేదనతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి వాక్యపు ధైర్యాన్ని అనుగ్రహించండి. శోధనలో నాయన తండ్రి ఇదిగో దుష్టుడి వలన కలుగు ఇబ్బందులలో నాయన తండ్రి నీ పిల్లల్ని లేవనెత్తండి. ఆ శోధన తప్పించుకునే ఉపాయాన్ని వారి కళ్ళ ముందు పెట్టండి తండ్రి. ఇదిగో కుటుంబాలలో నాయన దుష్టుడు జొరబడి నాయన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కాలంలో నాయన కుటుంబాలలో సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించండి తండ్రి. యవనస్తులు
ఉద్యోగాల విషయములో నాయన కనికరించండి నాయన. నీ పిల్లలను నాయన ఉన్నత స్థానాలలో నిలబెట్టి నాయన తండ్రి నీ సేవకై నాయన వాడుకొని మనం మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నాయన. తండ్రి ఇదిగో నాయన ఇంకనూ నాయన నీ పిల్లలందరిని గురించి నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృపతో నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. మరొక సంవత్సరంలో కూడా నాయన ఈ కార్యక్రమాలను కొనసాగించే నీ కృపను బట్టి నాయన ఎంతగానో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.